అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మీకు ఇండివిడ్యువల్ హౌస్ చూపిస్తాను. కార్నర్ బిల్డింగ్ అండి. రెండు వైపులా రోడ్లు ఉంటాయి. సౌత్ ఈస్ట్ కార్నరు. సౌత్ వైపు రోడ్డు ఉంది, ఈస్ట్ వైపు రోడ్డు ఉంది. మెయిన్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అండి. కొత్తగా కడుతున్న బిల్డింగ్. ఫ్రంట్ ఎలివేషన్ బాగుంది. ఈ వీడియోలో మీకు ఈ హౌస్ మొత్తం క్లియర్గా చూపిస్తానండి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. సో ఒక్కటే ఫ్లోర్ ఉంటుంది. న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. ప్రస్తుతానికి ఒక 90% వర్క్ కంప్లీట్ అయింది. మరికొద్ది రోజుల్లో రిమైనింగ్ పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. సో ఎవరైతే కాస్త లో బడ్జెట్లో ఇండివిడ్యువల్ హౌస్ కోసం చూస్తుంటారో డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయొచ్చండి. కొత్త ఇండివిడ్యువల్ హౌస్ ఇది. విశాలమైన హాల్ ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. ఫుల్ స్పేషియస్గా ఉంది. తూర్పు ఫేసింగు, తూర్పు దక్షిణం కార్నరు. టోటల్ 75 గజాల్లో ఈ హౌస్ని డిజైన్ చేశారండి. సో ఇంటి ముందు 33 ఫీట్ రోడ్డు ఉంది. రెండు వైపులా పెద్ద రోడ్స్ అండి. చూశారు కదా, ఇదంతా హాలు. నెక్స్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో సింగిల్ బెడ్రూమ్ ఇండివిడ్యువల్ హౌస్. హాలు, బెడ్రూమ్, కిచెన్ అండి. బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా, బాత్రూమ్ ఉంటాయి. సో హౌస్ సింపుల్గా ఉంది. ఒక్కటే ఫ్లోర్ అండి. ఇంటికి ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లకి ఫోన్ చేసి వచ్చి చూడండి. ఈ హౌస్ లొకేషన్ విజయవాడ సింగనగర్ పైపుల రోడ్డు లొకేషన్ అండి. సో మీరు ఈ పైపుల రోడ్ లొకేషన్లో కొత్తగా కట్టిన ఇండివిడ్యువల్ హౌస్ కోసం చూస్తున్నట్టయితే వెంటనే సంప్రదించండి. ఇదంతా బ్యాక్ సైడ్లో బాత్రూమ్, వాష్ ఏరియా అండి. సో టోటల్ 75 గజాల ఇల్లు, కార్నర్ బిల్డింగ్, ఒక్కటే ఫ్లోర్ ఉంటుంది. ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. సో హౌస్ కాస్ట్ చూసినట్టయితే 55 lakhs అండి. 55 లక్షల బడ్జెట్. పెద్ద రోడ్లుండి, కార్నర్ బిల్డింగు, గాలి వెలుతురు బాగుండి మీకు ఈ బడ్జెట్లో అయితే ఉందండి. ఒకవేళ మీరు ఈ బడ్జెట్ రేంజ్లో చూస్తున్నట్టయితే లేట్ చేయకుండా వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇల్లంతా సింపుల్గా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు వంటగది. ఇప్పుడు చెప్పిన వివరాలు నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టానండి. కంపల్సరీ డిస్క్రిప్షన్ చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. సో చూసారు కదా, ఇదంతా వంటగది. బ్యాక్ సైడ్లో వాష్ ఏరియా, బాత్రూమ్ చూపించాను. ఇదంతా పక్కన యూటిలిటీ ఏరియా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.